ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల్ని మరి ఒక్కసారి తరిచి చూసినప్పుడు ప్రభు యొక్క అద్భుతమైన దయా సంకల్పాలు మన కొరకు దాచబడి ఉన్నాయి, తెరిచి ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, కీర్తనకారుడు ఆయన ఎంతగానో ప్రభువుతో మంచి సహవాసము కలిగినవాడు, ఎంతో అద్భుతమైన ఆ సాన్నిహిత్యము కలిగినవాడై ఆ ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. యెహోవా, నా మాటలు చెవినబెట్టు. యెహోవా సృష్టికర్త, నా దేవా, నా మాటలు చెవినపెట్టు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా మనము విజ్ఞానముతో ఎంతో వల్లించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించినా కూడా ఆయన మన మాటలు చెవిని పట్టకపోతే, ఆ ప్రభు మన ధ్యానమును లక్ష్యమించకపోతే అంతా వ్యర్థమే. అందువల్ల గివ్ ఇయర్ టు మై వర్డ్స్. ఎంత ప్రాధేయత పడుతూ ఉన్నాడు, తగ్గించుకున్నాడు. రాజు అయి ఉండి, మహా ఐశ్వర్యవంతుడు, జ్ఞానమూర్తి అయిన ప్రభు యొక్క సహవాసమును అనుభవిస్తూ కూడా ఎంతో తగ్గింపుతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ఈ అద్భుతమైన అనుభవం మన జీవితంలో కావాలి. ప్రభువుని అర్థించుట అనర్థం, ప్రభువుకు మనవి చేయుట అనర్థం, ప్రభువుకు విన్నవించుకొనుట మన మాటలు అనే అర్థం ఇస్తూ ఉన్నది. హల్లెలూయా. గివ్ ఇయర్ టు మై వర్డ్స్, ఓ లార్డ్. కన్సిడర్ మై మెడిటేషన్. ప్లీజ్ కన్సిడర్ మై అపీల్ అని అర్థమిస్తూ ఉన్నది. ద లార్డ్ హ్యాస్ టు కన్సిడర్ అవర్ అపీల్. హల్లెలూయా. ఎంత బాగుందండి. రాజయ్య ఉండి ఆయన వద్దకే ఎంతోమంది అపీల్స్ తీసుకొని వస్తారు, ఎంతోమంది ఆయన సన్నిధికి వస్తారు రాజమహా ఆ యొక్క దర్బారుకి. కానీ ఇక్కడ మనవి చేసుకొనుటకు తను తాను తగ్గించుకొని కుదించుకొని ప్రభు సన్నిధికి వచ్చుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా రాజా, ఆయనే రాజు. ఇప్పుడు ఈ సృష్టికర్తను రాజుగా అంగీకరించి నా రాజా, నా దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు అనంటే ఆయన రూలింగ్కి, ఆయన అధికారమునకు, ఆయన చట్టములకు ఆయన విధేయుడుగా ఉన్నాడు అని అర్థమిస్తూ ఉంది. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. ఆర్తధ్వని, hearken unto the voice of my cry from the depth of my heart. My King, that is the blessing the lordship of the Lord. The King David, he himself was a king, ruler of Israel, even though he was so much submitting himself, and he is very much pleased to obey the rules of the Lord, the mighty Creator. Hallelujah. Hearken unto my voice, my cry, my King, my God, for unto thee will I pray. I am submitting my appeals not to any other, but to you only, my Lord, my King. ఎంత బాగుందండి. My voice shall thou hear in the morning. My voice, నా స్వరము
షల్ దౌ హియర్ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే నా స్వరము తెరుస్తాను, నా గళం విప్పుతాను, నా హృదయం పగలగొట్టుకుంటాను నీ పాదముల దగ్గర. ఓ లార్డ్, ఇన్ ద మార్నింగ్ విల్ ఐ డైరెక్ట్ మై ప్రేయర్ unto thee. I will direct my prayer unto thee, not to anybody else, but to you, my Lord, my King. Hallelujah. Will I look up? I will look up unto you. Hallelujah. Hallelujah. దేవునికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావం. దావీదు మహారాజును బట్టి, ఆయన విధేయతను బట్టి, ఆయన ప్రభువును రాజుగా, అధికారిగా, దేవునిగా, సృష్టికర్తగా ఆరాధించుచూ ఎత్తిపడుతున్న ఆ యొక్క స్వభావము ఆయనకు అనుగ్రహించినందుకు మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు నామమున తండ్రి అయిన దేవునికి మహిమ యుగాయుగములు కలుగునుగాక. నా ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. మనకు ఇక్కడ ఆరాధనా దినము ఆదివారం అయిపోయింది కదా. ఇప్పుడు సాయంకాలం ఈ వాక్యం ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారా? ఉదయము, మధ్యాహ్నము ఇక్కడ మనకు ఇండియాలో అయిపోయినా కూడా వేరే దేశాల్లో అక్కడ వారికి ఉదయకాలమే, సూర్యోదయమే. వారు ఈ వాక్యమును తెరుచుకున్నప్పుడు వారికి ఉదయమే అవుతుంది. నీ మందిరములో నీ కృపాతిశయమును బట్టి ప్రవేశించదను. ఉదయకాలమందు మన భారతదేశంలో చాలామంది ఎంతో భక్తిభావంతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించి ఉండవచ్చు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. హల్లెలూయా. ఎందుకనగా ఆ యెరూషలేము మందిరం అంటే ఆ ప్రభువుకి అంత మక్కువ. ఆ దిక్కు పశ్చిమములో ఉంది. అక్కడ ఆయన అనుదినము తన యొక్క వాడుక చొప్పున మందిరమునకు వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించుకున్నాడు, దేవుని స్తుతించాడు, బోధించాడు, కొనియాడాడు, ప్రజల్ని దర్శించాడు. అందువల్ల ఆ మందిరం అంటే ప్రభుకి ఇష్టం. నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను. బట్ యాజ్ ఫర్ మీ విల్ ఐ కమ్ ఇన్ టు దై హౌస్ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ దై మెర్సీ. హల్లెలూయా. బట్ యాజ్ ఫర్ మీ ఐ విల్ కమ్ ఇన్ టు దై హౌస్. నా మట్టుకు నేను నా తీర్మానముతో, నా హృదయపూర్వకమైన స్తుతులు కొనియాడుటకు, అర్పించుటకు నా మట్టుకు నేను వస్తూ ఉన్నాను నీ దగ్గరికి. నాతో ఇంకా బెటాలియన్ వస్తారు, ఇంకా ప్రోటోకాల్ వారందరూ ఉంటారు. అవి నాకు కాదు ప్రభువా. నా మట్టుకు నేను నా సర్వమంతా నీకు అప్పగించుకొనుటకు, నా సర్వమంతా కలిగి నీ పాదముల దగ్గర నేను నమస్కరించుటకు, వంగుటకు, సాగిలపడుటకు నేను నీ సన్నిధికి వస్తున్నాను అయ్యా. యాజ్ ఫర్ మీ ఐ విల్ కమ్ ఇన్ టు దై హౌస్ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ దై గ్రేస్ మెర్సీ అండ్ ఇన్ దై ఫియర్ విల్ ఐ వర్షిప్ టువర్డ్ దై హోలీ టెంపుల్. ప్రభు సన్నిధిలో గజ 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 వణుకుతూ దేవుని సన్నిధిలో తను తాను రిక్తునిగా చేసుకొని సాగిలపడుతూ నమస్కరించుచూ ఉన్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగుగాక. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. నేను నీ మార్గమును తప్పిపోకుండా, నా బ్రతుకుల్లో చెడిపోకుండా, పడిపోకుండా, నా బ్రతుకుల్లో అతలాకుతలం అవ్వకుండా, జారి పడకుండా
నాయనా, దొంగ ఊబిలో నేను మునిగిపోకుండా ప్రభువా, నీ మార్గములో నన్ను నిత్యానుసారముగా, నీ సత్యానుసారముగా నన్ను నడిపించు. నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. హల్లెలూయా. స్పష్టత కావాలి దేవుని యొక్క నడిపింపులో. ఇదే త్రోవ అని ప్రభు చూపిస్తాడు మనకు. ఇదే మార్గమని తెలియచేస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. లీడ్ మీ ఓ లార్డ్, లీడ్ మీ ఇన్ దై రైచియస్నెస్, బికాస్ of mine enemies, make thy way straight before my face. I do not know which way I have to choose and walk into that, but you knew very well. ఎక్కడ శత్రువు దాక్కుని పొంచి ఉన్నాడో, ఎక్కడ నన్ను అతలాకుతలము చేసి శిథిలము చేయాలనుకున్నాడు, అది మీరు ఎరుగుదురు. కాబట్టి నీ సత్య మార్గము, నీలో ఉన్న జీవ మార్గము నాకు చూపించు, వెలుగును ప్రసాదించు, వెలుగువై దారి చూపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కరము. ఆ ప్రభు యొక్క భక్తుని యొక్క ఆలాపన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను ఆశ్రయించు వారందరూ, ఎంతోమంది దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు, దేవుని ఆశ్రయించుతూ ఉన్నారు, ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నారు, ఆయన సహాయమును అర్థించుకుంటూ ఉన్నారు, మనవి చేయుచూ ఉన్నారు. నా ప్రభువా, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు. Nobody else, Lord. You are the only Lord who can save. కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఎందుకు? నీ సంరక్షణలో ఉన్నందుకు, నీ నీడలో ఉన్నందుకు. నీవు వారిని కంచె వేసి భద్రపరుస్తున్న విధానం బట్టి వారు స్వేచ్ఛగా స్తుతించగలుగుతున్నారు. ఆనందముతో వారు నిత్యము దేవుని పొగుడుతూ ఉన్నారు, స్తుతిగానములు చేయుచూ ఉన్నారు, నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. But let all those that put their trust in that rejoice. Let them ever shout for joy, because thou defendest them. Let them also that love thy name be joyful in thee. Hallelujah. నీ నామమును ఎరిగినవారు, నీ నామమును కలిగి ఉన్నవారు, నీ నామమును అంగీకరించినవారు, నీ నామం మీద ఆధారపడినవారు, వారు నిత్యము సంతోషించుదురు, ఆనందధ్వని చేస్తారు. దే విల్ షౌట్ విత్ ఎ బిగ్ జాయ్ఫుల్ నాయిస్ అండ్ ప్రైజ్ అంటు యు లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రభువు మనల్ని స్తుతించుటకు, ఆ ప్రభువుని ఘనపరచుటకు, ఆ ప్రభువుని హృదయము తెరుచుకొని ఆరాధించుటకు మనకు ఈ భాగ్యం ఇచ్చినందుకు let us shout, let us make a joyful noise unto the mighty Creator. He is our Lord and King, as per King David. Hallelujah. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. హల్లెలూయా. నీవే ఆశీర్వదిస్తావు. Nobody will appreciate. Nobody will appreciate. Nobody will appreciate. Nobody will lift each and everybody. ఎవరిని ఎవరు పైకెత్తరు, ఎవరిని ఎవరు గొప్ప చేయరు, మెచ్చుకోరు, హృదయం తెరిచి అప్రిషియేట్ చేయరు. హృదయములో ద్వేషం ఉంచుకొని, కపటం ఉంచుకొని వారు మాట్లాడేవారు. వారి హృదయం అంతా కూడా ఎలా ఉందట? వారి హృదయము దేవుని యొక్క సన్నిధిలో యథార్థత లేని హృదయం కలిగిన మాటలు, అంతరంగమంతా కూడా నాశనము కలిగిన మాటలు. అంతరంగము నాశనకరమైన గుంట, దాని లోతు నిడివి తెలియదు, దాని వెడల్పు తెలియదు. వారి కంఠము తెరిచిన సమాధి, ద్వేషభావము,
కపటము, ఈర్ష్య, పగ కలిగిన హృదయములతో ఈ దినాల్లో ఉన్నారు. విశ్వాసుల జీవితములో ఇటువంటి కపటము ఉండరాదు, ఇటువంటి ద్వేషము ఉండరాదు, ఇటువంటి మూర్ఖ స్వభావము ఉండరాదు. ఇది అపవాది సంబంధమైన క్రియ. వాడు గర్విష్ఠుడు, అహంకారుడు, వాడు అబద్ధములకు జనకుడు, వాడు ఎవరిని కూడా యథార్థముగా ప్రేమించని వాడు, కపట నటన కలిగిన వాడు, అబద్ధికుడు, అపవాది. అటువంటి కార్యములను కలిగి ఉన్నవారు, చేయువారు, వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. ఎంతో నీట్గా డ్రెస్ వేసుకుంటాము, కానీ లోపలేముంది మురిగిపోయి. అందుకనే ఎక్కడ చూసినా గాయములు, పచ్చి పుండ్లు, పురుగులు పట్టి వాసన, ఫిల్ది వాసనతో ఉంది. అది పిండబడాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి, దానికి కట్టు కట్టాలి, ఆయింట్మెంట్ వేయాలి. అదేవిధంగా ప్రభు సన్నిధిలో ప్రోక్షణ కలిగిన వారముగా ఎప్పుడూ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటేనే, పిండితేనే, ఎంప్టీ చేస్తేనే, ప్రభు సన్నిధిలో దానిని విడిచిపెడితేనే, కుప్పలు కుప్పలుగా నింపబడిన నీ పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒలకపోస్తేనే, క్షమించు ప్రభు నన్ను కడుగుమని అడిగితేనే ఆ ప్రభు నిన్ను మారుస్తాడు, ఆ ప్రభు నిన్ను చేర్చుకుంటాడు, ఆ ప్రభు నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. ఈరోజున తెరిచిన సమాధిగా వారి యొక్క కంఠము ఉన్నది. తెరిచిన సమాధి కీర్తనాకారుడు 9వ వచనం 5వ అధ్యాయంలో ఉంది. తెరిచిన సమాధిగా ఉందా? నీ మాటలు కత్తి, ఇటు అటు తేనె పూసిన కత్తి వంటిగా ఉన్నాయా? అలా అయితే నీలో యథార్థత లేదు, నీలో కపటము, ద్వేషము, భయంకరమైన నాశనమైన గుంట ఉంది. సరి చేసుకుంటావా? పశ్చాత్తాపడతావా? సరి చేసుకుంటావా? ఒప్పుకుంటావా? పిండుకుంటావా? ప్రభు పాదాల దగ్గర కడిగి ఆయన రక్తముతో ఉదుకుమని అడుగుతావా? బతుములాడుతావా? అది నీ ఇష్టమునకే ప్రభు వదిలివేసి ఉన్నాడు. నీ జీవితం, నా జీవితం ఎలాగుందో ప్రభు చూపిస్తున్నాడు ఈ లేఖనాల్లో. సరి చేసుకోవాల్సిన బాధ్యత మనది. అద్దంలో మన ముఖం చూసుకొని సరి చేసుకున్నట్టుగా ఈ వాక్య భాగం ద్వారా నీ బ్రతుకును సరి చేయాలి. ఈరోజున ఆలోచన చేద్దాం. దేర్ ఇస్ నో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ దేర్ మౌత్, దేర్ ఇన్వర్డ్ పార్ట్ ఈస్ వెరీ వికెడ్నెస్, దేర్ థ్రోట్ ఈజ్ అన్ ఓపెన్ సెపల్చర్, దే ఫ్లాటర్ విత్ దేర్ టంగ్. ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. ఆలోచన చేద్దాం, ప్రభు దగ్గరికి వద్దాం, సరి చేసుకుందాం. ఆయన అపరాధులను ఏం చేస్తాడు? అపరాధులను మెచ్చుకునే దేవుడు కాదు, కానీ అపరాధములను ఒప్పుకొని విడిచిపెడితే కనికరించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీ హృదయములో ఉల్లాసము, నీ హృదయములో ఆనందము, సంతోషం వర్ధిల్లుతుంది. అప్పుడు ఆయన యొక్క నీతిమంతుడైన ప్రభు యొక్క ఆశీర్వాదము నీ మీద ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆకాశపు నుండి ఆ యొక్క జల్లులు నీ మీద కురుస్తాయి. హల్లెలూయా. నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఇంతింత దయా స్పూన్తో ఇంతింత ఇస్తాం మనం ఎలాంటి వాళ్ళమండి? మనం స్టింజీ ఫెలోస్. ఎంతెంత వడ్డిస్తామండి? ఈ స్పూన్ తీసుకొని కొంచెం కొంచెం వడ్డిస్తాము. ఇలాగా కొంచెం కొంచెం వడ్డిస్తాం. కానీ మన ప్రభు అయితే ఆ యొక్క ఆశీర్వాదపు కృప కలిగిన ఆ యొక్క ఆశీర్వాదాలు జల్లు ఆకాశపు తెరిచి ఇలాగ పోరు చేస్తాడు నీ మీద. హల్లెలూయా. వర్షం వలె ఆయన నీ మీద జల్లులు కురిపిస్తాడు. దయతో నీవు కేడము వలె కప్పెదవు. కాబట్టి ఇక నీవు శత్రువుకు కనబడవు, ఆయనే కనబడతాడు. నిన్ను చూసిన వారు ఆయననే చూస్తారు, ఆయన మహిమనే చూస్తారు, ఆయనలో ఉన్న గుణాతిశయములు చూస్తారు. ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆధిక్యత నీకు ఇచ్చారు. అందుకుంటావా? దేవుని యొక్క బిడ్డగా నిన్ను నీవు నిలబెట్టుకుంటావా?
ప్రభుకే ఈ యొక్క బాధ్యత, ప్రభుకే ఈ యొక్క అప్పీలు చేస్తూ ఉన్నాను. విశ్వాసులను, భక్తులను సరిచేయగల సమర్థుడా, నువ్వు సరిచేసి బాగు చేయయ్యా. ఇంకా నేను ఎరగని సమస్తమైన ప్రజలతో మీరు మాట్లాడండి. ఎందుకనంటే వారు నీ ప్రజలు, వారు నీ చేతి పనులే. హల్లెలూయా. ఎవరండి ఈ మానవులంతా? ఈ మానవులు ఎవరు? ఈ మానవులంతా ఆయన చేతి పని అయి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన ఆయన ఏమని పిలుస్తున్నారు మనల్ని? ఆయన ఏమని పిలుస్తున్నారు? మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్, ఆల్ ye lands. This is an universal call to all the people of mankind. ఆ రోజున ఈ పిలుపు అందుకున్నవారు చాలామంది ప్రభుని అంగీకరించి దేవుని మహిమపరుస్తూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా బ్రతుకుతున్నవారు భూమి మీద ఉన్నారు. అందువలన ప్రభు యొక్క బిడ్డలం మనము. నో యీ దట్ ద లార్డ్ ఈజ్, హీ ఈజ్ గాడ్. ఇట్ ఈస్ హీ దట్ హ్యాత్ మేడ్ అస్. ఆయన మనల్ని సృష్టించాడు. నాట్ వి అవర్ సెల్స్. మనల్ని మనము పుట్టించుకోలేదండి. వి ఆర్ హిస్ పీపుల్ అండ్ ద షీప్ ఆఫ్ హిస్ ప్యాస్చర్. కాబట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములు ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అనే యూనివర్సల్ కాల్. ఎందుకు? ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచుటకు, ఆయన నామమును మహిమపరచుటకు ప్రభు నీకు ఈ పిలుపు ఇస్తూ ఉన్నాడు. ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇంటూ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. బీ థ్యాంక్ఫుల్ అంటు హిమ్ అండ్ బ్లెస్ హిస్ నేమ్, because for the Lord is good. Hallelujah. His mercy is everlasting. His truth endureth to all generations. Hallelujah. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు నిత్యము తరతరములు ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.